మీకు ఆ టాపిక్ గురించి పూర్తి విశ్లేషణాత్మకంగా తెలుస్తుంది. ఏ రకంగా చదవాలి అది సింపుల్, మీరు నోట్స్ చేసుకోండి. నోట్స్ చేసుకునేటప్పుడు మేము ఇచ్చిన కరెంట్ అఫైర్స్ అలాగే న్యూస్ పేపర్ రెండు కలిపి టాపిక్ ఏంటిది, న్యూస్ ఏంటిది, ఫస్ట్ ఇది ఈ రకంగానే మీకు మేము కరెంట్ అఫైర్స్ ఇచ్చేది కూడా ఈ రకంగానే. న్యూస్ ఏంటిది, దీనికి సంబంధించి దేని గురించి ఇందాకటిదే తీసుకుందాం. దేని గురించి ఇది, భారతదేశ వృద్ధి రేటు గురించి. వృద్ధి రేటు గురించి అంశాలు ఏంటివి. మీరు ఎప్పుడూ కూడా పారాగ్రాఫ్లోనూ పాయింట్లోనూ రాయొద్దు, ఈ రకంగా రాసుకోవాలి. ఎందుకంటే పారాగ్రాఫ్లో గ్రూప్ 1 వాళ్ళకి ఆ రకంగా మీరు రాస్తే మీరు చదవలేరు. అదొన్నా ఆ రకంగా మీకు అవసరం లేదు కూడా. వాళ్ళకంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా విశ్లేషణాత్మకంగా రాసుకుంటారు. మీకు అలా అవసరం. అంశాలు ఏంటి, 1 2 నేను ఇందాక రాసే కదా, 3 4 5. ఇప్పుడు రాసిన వాటి ప్రకారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. ఎప్పుడు జరిగింది, ఐరోపా సమాఖ్యతో, మనకి ఏ దేశాలతో జరిగింది. అదవుతుందా. ఈ రకంగా కానీ ఒక పేజీలో ఒక కరెంట్ అఫైర్ రాసుకున్నారా సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు సార్ ఇలా ప్రతి ఒక్క ఆర్టికల్కి రాయాలి అంటే అవసరం లేదు. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే ప్రతిరోజు ఈనాడు పేపర్లో ఏమేం టాపిక్స్ మీరు చదువుకోవాలి అనేది ఇచ్చారు. ఓకేనా. న్యూస్ క్లిక్ అని పెడతారు మీకు. ఆ టాపిక్లు మాత్రం చదువుకొని ఆ టాపిక్లో మీకు ఇస్తారు నోట్స్ ఇచ్చినప్పుడు ఆ టాపిక్లు అన్నీ టచ్ చేస్తారు. కానీ దాని మీద మీరు కూడా విశ్లేషణ చేసుకోవాలి. అన్నీ కవర్ అయ్యే లేదు. ఎందుకంటే ఇచ్చింది ఇచ్చినట్టు ఎప్పుడు కూడా చదవకూడదు. దానికి మించి +1 +2 ఎడిషన్స్ చేసుకుంటూ ఉండాలి. అదే మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు, దాంట్లో రాసేసుకోండి ఇంకో 2 పాయింట్లు. అదవుతుందా. అయితే మీరు సెపరేట్గా నోట్స్ పెట్టి పూర్తిగా చేసుకోవాలి. అది ఒక విధానం. లేదా మేము ఇచ్చిన మెటీరియల్కి 2-3 పాయింట్లైనా యాడ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ గూగుల్ ఉంది మనకి. ఫోన్ అనేది అవసరమైన విధంగా వాడాలి మనం. ఓకేనా.